ఇక డీటెయిల్స్ చూస్తే జూబ్లీహిల్స్లోని నివాసంలోని సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు కొత్త సీఎస్ రామకృష్ణారావు. 1991 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన రామకృష్ణారావు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఆర్థిక శాఖలో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక వచ్చే ఆగస్టులో ఆయన పదవి విరమణ చేయబోతున్నారు. ఈ క్రమంలోనే ఆయన సుదీర్ఘకాలం ఆర్థిక శాఖలో చేసిన సేవలను గుర్తించిన సర్కారు అనుభవం దృష్ట్యా రామకృష్ణారావును సీఎస్గా నియమించింది. ఆయన గతంలో నల్గొండ జాయింట్ కలెక్టర్గా, గుంటూరు జిల్లా కలెక్టర్గా కూడా విధులు నిర్వహించారు. ఇక రాష్ట్రంలో భారీగా ఐఏఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదివారం అధికారిక ఉత్తర్వులను జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ రామకృష్ణారావును నియమితులయ్యారు. ఇక మేరకు ఇవాళ ఆయన సీఎం రేవంత్ రెడ్డి నివాసంలోని మర్యాదపూర్వకంగా కలిశారు.